బాలికని కాళ్ళతో తొక్కి పరీక్ష చేసిన అమలాపురంలో జరిగింది. ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో జరిగింది. ఓ దళిత బాలిక హాస్పిటల్ పోతే నర్సు ఇష్టానుసారంగా కాళ్ళతో తన్ని ఇబ్బందులకు గురించిన సంఘటన కూడా అక్కడ అమలాపురం సంబంధించిన మా రిపోర్టర్ అందించిన వార్తను కూడా రాలేదు. అంటే ఎక్కడి పోయినా వివక్షత. దళితులు అంటే ఎంత చిన్న చూపు అంటే అంత చిన్న చూపు. దళితుల మీద అత్యంత దారుణంగా ఘోరాలు జరుగుతాయి. నిన్న కూడా రాయడం జరిగింది. నిన్న ఏం చేసినా ఈ దేశంలో అత్యధికంగా క్రైము లేకపోతే అత్యధికంగా మానసిక వేదనకు గురైనటువంటి బాలికలు ఎవరంటే దళిత బాలికలే. అత్యాచారానికి గురైన బాలికలు ఎవరంటే దేశంలో దళిత బాలికలే. ఇలా అవమానానికి నోచుకొని అవమానం పడ్డది ఎవరంటే దళిత బాలికలే, దళిత బాలురే. ఇలా సమస్యలు పరిష్కరించకుండా కోట్ల సమస్యలు ఉన్నటువంటి ఎన్నో సమస్యలున్నా పరిష్కరించకుండా లక్షల ఒక 1000, 2000, 3000 సమస్యలు పరిష్కరించి ఇలా చేతులు దులిపేసుకున్నారంటే దళితుల సమస్యలే. అంటే ఎంత ఘోరంగా ఉందో ఈ వార్తను చూసినాక చెప్పొచ్చు. దళిత బాలికని కాళ్ళతో తొక్కి పరీక్షించిన నర్సు అమలాపురం. కాళ్ళ నొప్పితో బాధపడుతున్న తన మనవరాలను అమలాపురంలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొని వేలాడు అక్కడ విధుల్లో ఉన్న నర్సు నిర్లక్ష్యం వ్యవహరించి కాలు నొప్పితో బాధపడుతున్న చిన్నారిని తన కాలుతో తొక్కి మరీ పరీక్షించింది. ఎటువంటి చికిత్స చేయకుండానే అమలాపురం పెద్ద హాస్పిటల్లో తీసుకొని ఇష్టానుసారంగా చేసినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉంది. చూడండి ఎంత ఘోరమో. ఆమెకు కాలు నొప్పి ఉందంటే కాలుతో తొక్కి ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యం కూడా ఉంది. అమలాపురంలో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి ఒక నర్సు, గవర్నమెంట్ నర్సు. ఆ నర్సుని వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలి. ఆ నర్సు పట్ల ఏదైతే ఆమె దురుసుగా ప్రవర్తించిందో, పేషెంట్ పట్ల దురుసుగా ప్రవర్తించిన నర్సును వెంటనే అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ కానీ ఆర్ఎంఓ కానీ అక్కడ వెంటనే చర్యలు తీసుకొని చట్టపరంగా అమ్మాయికి న్యాయం జరగాలన్నటువంటి ప్రధానంగా కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఆ దళిత బాలికని కాళ్ళతో తొక్కి పరీక్షించిన నర్సుకి ఏదైతే శిక్ష పడాలి, మళ్ళీ ఇలాంటిది సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ జైభీమ్ దినపత్రికలో ప్రధాన వార్త సాక్షిగా ఆమె మీద కేసు చేసి ఎఫ్ఐఆర్ చేయాలని కూడా ఇక్కడ జైభీమ్ టీవీ స్పష్టంగా చెప్తున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం.